విషయంలో చూస్తే మనము అసలు ఎంత వరకు మనం పిల్లలకి చెప్పాలి అంటే ఈ రోజుల్లో ఆ ప్రాక్టీసెస్ అన్ని కూడా స్కూల్స్లో కూడా పెడుతున్నారు. కాకపోతే మహా అంటే వారానికి 1 or 2 క్లాసెస్ కంటే ఎక్కువలో అది కూడా ఓ గంట లేదా 2 గంటలు, ఇంతకు మించి ఉండదు. పిల్లల జీవితం కూడా ఎలా అయిపోయింది అంటే ఈ అకాడమిక్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే ఇంచుమించు దాదాపు సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి సిమిలర్ గానే ఉంటుంది. సో మీరు చెప్పండి, ఈ రోజుల్లో మనం మన పిల్లలకి ఎంతవరకు యోగా అనేది వాళ్ళ మైండ్లో ఇంజెక్ట్ చేయాలంటారు? ఎంతవరకు అనేది కాదు, ఇక్కడ 100% ఇంజెక్ట్ చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే సమాజం, పిల్లలు అంతా అంటే ప్రతి ఒక్కటి మారుతుంది. సో మారుతున్నప్పుడు ప్రతిదీ అన్నీ మారుతాయి. భావోద్వేగాలు మారుతాయి, ఫిజికల్ నీడ్స్ మారుతాయి, కెమికల్ చేంజెస్ మారుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కటి మారుతుంది, ఎందుకంటే ఫుడ్ మారిపోయింది, అన్నీ మారిపోయినాయి. సో అన్నీ మారినప్పుడు మనకు అంటే ఒక సెట్ ఆఫ్ అంటే ఒక సైడ్ చూసుకుంటే ఇవన్నీ చేంజెస్ వచ్చినప్పుడు శరీరానికి ఏదైనా వీటన్నిటిని కోపప్ చేసేటట్టుగా ఒక పర్టికులర్ ఏదైనా అవసరం వచ్చేది ఉంది అని అంటే ఖచ్చితంగా అది యోగానే, 100% యోగానే. ఎందుకు అని అంటే ఈ బయాలజికల్ సిస్టమ్ని కంప్లీట్గా 1 hour or 1.5 hour యోగా అండ్ కంప్లీట్గా చేంజ్ చేస్తుంది. ఎందుకనంటే ఒక 45 minutes ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే మనం యోగా ఆసనాలు, సూర్య నమస్కారాస్, ఆ తర్వాత మనం ఒక 15 to 20 minutes బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఆ తర్వాత కొంచెం సేపు ఒక 5 to 10 minutes ఆఫ్ మెడిటేషన్. ఇదంతా ఒక సెట్ ఆఫ్ యోగా మనం ప్రాపర్గా చేసినట్లయితే మిగిలిన మనం ఎన్ని గంటలు అయితే పనిచేస్తామో అన్ని గంటలు అంటే పిల్లలకి కూడా ఆ ఫోకస్ కానీ, వాళ్ళ కాన్సన్ట్రేషన్స్ లెవెల్స్ కానీ, అండ్ స్ట్రెస్ వాళ్ళకి అంటే వాళ్ళు సబ్జెక్ట్ తీసుకునే విధానం కానీ ఇవన్నీ చేంజ్ కనబడుతుంది, డెఫినెట్గా కనబడుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే పిల్లలకి ఆ ఇంట్రెస్ట్ అనేది పెద్దగా ఉండదు. అంటే యోగా చేయాలి అని అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఆ ఇంట్రెస్ట్ని స్లోగా క్రియేట్ చేస్తూ తప్పకుండా చేయించగలిగినట్టయితే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడున్న సమాజానికి పిల్లలకి ముఖ్యంగా చిన్న ఏజ్ నుంచే యోగాని ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకంటే హార్మోన్ చేంజెస్ అనేటివి చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఇప్పుడు, ఇంకా ఎక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెన్స్ట్రువల్ సైకిల్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు 15 yearsకి సైకిల్ స్టార్ట్ అయ్యేది, ఇప్పుడు 11 yearsకే సైకిల్ స్టార్ట్ అవుతుంది. అలా ఎందుకు అని అంటే అఫ్కోర్స్ మన ఫుడ్ అనుకోవచ్చు అండ్ దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనుకోవచ్చు. అంటే ఏమవుతుందంటే ప్రీమెచ్యూరిటీ అవుతుంది, అంటే మనం అది ప్రీమెచ్యూరిటీ వచ్చేస్తుంది, తొందరగా అయిపోతుంది. అంటే ఏదైనా సరే అది అవ్వాల్సిన టైంలో తొందరగా అయినా లేట్ అయినా కూడా ఏమవుతుంది, అది ఖచ్చితంగా మన శరీరం పైన ప్రభావాన్ని చూపిస్తుంది. సో అట్లాంటి కరెక్షన్స్ చేయాలి అంటే, జరగాలి అంటే అది యోగాతో మాత్రమే అవుతుంది. 100% ఇట్ ఇస్ కరెక్ట్. ఎందుకు అంటే 2 అంశాలు ఉంటాయి. ఒకటి, మన శరీరంలో జరిగేటటువంటి మార్పుల్ని ఏమంటామంటే బయాలజికల్ రిథమ్ ప్రకారం నడుస్తుంది. అంటే బయాలజికల్ రిథమ్ ఉంటుంది మన శరీరంలో. బయాలజికల్ రిథమ్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని జీవ గడియారం అని పిలుస్తాం. ఇది మన శరీరంలో ఉంటే మన శరీరాన్ని బయట నుంచి నడిపించేది ఒకటి ఉంటుంది, దాన్ని మనం సర్కేడియన్ రిథమ్ అని పిలుస్తాం. అంటే అది పర్యావరణంలో అంటే వాతావరణంలో ఉంటుంది. సో ఈ రెండింటి మధ్యలో ఎప్పుడైతే మనం కోఆర్డినేషన్ని డెవలప్ చేయాలి అంటే బయాలజికల్ రిథమ్ అండ్ ది సర్కేడియన్ రిథమ్ అంటే వాతావరణంలో జరిగేటటువంటి మార్పులకి అనుగుణంగా శరీరం కూడా మారుతుంది. ఈ రెండింటిని మనం వాటి మధ్య సంబంధం అనేది ఇంక్రీజ్ చేయాలి. ఆ డిస్కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఈ డిస్కనెక్షన్ ఎక్కువగా జరిగిపోతుందో శరీరంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. అంటే నెగిటివ్ చేంజెస్ అనేవి ఎక్కువ వస్తాయి. ఓకే, శరీరం అనేది ఏదో కాదు, పంచభూతాలతో నిర్మితమైంది. పర్యావరణం ఏంటి అంటే పంచభూతాలతో నిర్మితమైంది. అంటే పర్యావరణం అనేది ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 5 elements. బాడీ కూడా 5 elements అని స్టార్ట్ అయింది. వీటి మధ్య డిస్కనెక్షన్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో మన బాడీ కూడా అట్లా రియాక్ట్ అవుతుంది. అంటే ప్రిమేచ్యూర్ అవ్వటం, లేదు అంటే
మెచ్యూరిటీ అనేది లేట్ అవ్వటం, రెండు సమస్య. ఓకే. సో అట్లా జరుగుతుంది అనమాట. సో అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మెయిన్ పాయింట్ ఏంటంటే బయలాజికల్ రిథమ్ని, తర్వాత సర్కేడియన్ రిథమ్ని, అంటే బయట జరిగేటటువంటి రిథమ్ని ఎస్టాబ్లిష్ చేసేటటువంటి సిస్టమ్ ఏదైనా ఉంది అని అంటే ఖచ్చితంగా అది 100% యోగానే. దట్స్ నో డౌట్ ఎట్ ఆల్. సార్ మనం ఇప్పుడు యోగా ఆధారంగా అంటే మన ఎవ్రీడే మన రెగ్యులర్ ప్రాబ్లమ్స్ ఏవైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయో మనం సెల్ఫ్గా క్యూర్ చేసుకునే ఆసన్స్ ఏమన్నా ఉంటాయా? అంటే యోగా గురించి ఇప్పుడు అందరూ యోగా గురించి ఏంటి అంటే పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది ఇలా అనుకుంటూ ఉంటారు. మాకు తెలియలేదు ఏదైనా ఒక కొత్త పాయింట్ ఏదైనా చెప్పండి. యా, డెఫినెట్లీ చాలా ఉంటుంది. ఇది ఒక్కటేనే కాదు. మీకు ఇప్పుడు నేను ఒకటి చెప్పాను కదా, బయాలజికల్ సిస్టమ్ అండ్ అది ఏది సర్కేడియన్ రిథమ్ని చేస్తుంది. అండ్ సెకండ్ ఇంకోటి ఏంటి అంటే ముఖ్యంగా శరీరంలో మన నాభి అనేది ఒక సెంటర్ పాయింట్ ఆఫ్ ద బాడీ. ప్రతి ఒక్కరికి పొద్దున్నుంచి సాయంత్రం దాకా మనం చేసేటటువంటి పనుల వల్ల అంటే మనం తెలుసో తెలియకుండా చాలా రకాల వర్క్స్ చేస్తుంటాం. ఆ క్రమంలో ఏం జరుగుతుందంటే నాభి అనేది డిస్లొకేట్ అవుతుంటుంది. అంటే ద నాభి ప్లేస్లో డిస్లొకేషన్ వస్తుంటుంది. ఎస్, నావెల్ అనేది డిస్లొకేట్ అవుతుంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే నావెల్ డిస్లొకేట్ అవుతుందో మన శరీరంలో ఏం జరుగుతుందంటే ఎనర్జీ ఫ్లో అనేది బాగా తగ్గిపోతుంటుంది. అంటే యూనివర్స్లో నుంచి ఎనర్జీ ఫ్లో అనేది వస్తుంది. ఆ ఫ్లో అనేది సక్రమంగా జరగాలి. అట్లా ఎప్పుడైతే సక్రమంగా జరగదో మనకి ఏం జరుగుతుంది అంటే మనం తొందరగా అలసిపోతాం. అండ్ హార్మోనల్ చేంజెస్, కెమికల్ చేంజెస్, న్యూరో ట్రాన్స్మిటర్స్లో ఉన్నటువంటి అంటే న్యూరో ట్రాన్స్మిటర్ స్లో అవ్వటం, సో ఇవన్నీ జరుగుతాయి. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొంతకాలం మనం నావెల్ డిస్ప్లేస్మెంట్ అయిన తర్వాత మనకు తెలియదు అది. సో ఎనర్జీ అనేది స్లో అవ్వటం జరుగుతుంది. అంటే మన ఎనర్జీ ఫ్లో అంటే యూనివర్స్లో నుంచి అందుకునేటటువంటి ఎనర్జీ ఫ్లో అనేది శరీరానికి తగ్గిపోతుంది. దానివల్ల మనం తొందరగా రోగగ్రస్తం అవ్వటం జరుగుతుంది. రకరకాల ఇష్యూస్ వస్తాయి, చాలా రకరకాల ఇష్యూస్ వస్తాయి. మరి ఇది ఎలా సెట్ చేసుకోవాలి? ఖచ్చితంగా అది ట్రీట్మెంట్ అనొచ్చు, అనకపోవచ్చు. అంటే మేము చేసేది ట్రీట్మెంట్ స్వంతంగా, అంటే ఎవరికి వాళ్ళు చేసుకునే ఒక టెక్నికే యోగా. 100% అది యోగానే. సెల్ఫ్గా అయిపోతుంది. రెగ్యులర్గా యోగా చేస్తే మోస్ట్లీ అంటే ఎవరైతే ప్రతిరోజు యోగా సాధన చేస్తారో నేవెల్ డిస్ప్లేస్మెంట్ ఇవాళ అవుతుంది, రేపు సెట్ అయిపోతుంది, ఇవాళ అయిపోతే రేపు సెట్ అయిపోతుంది, ఇట్లా అనమాట. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో అది డిస్ప్లేస్మెంట్ ఎప్పటికప్పుడు అవుతూనే ఉంటుంది. దాన్ని సెట్ చేసుకునే సాధనం ఏదైనా ఉందా అంటే కేవలం యోగానే. దట్స్ ఎ గ్యారంటీ అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేవెల్ డిస్ప్లేస్మెంట్ని సెట్ చేసుకునే దాంట్లో కొన్ని స్పెసిఫిక్ ఆసనాలు ఉంటాయి. సో అవి రోజువారీ మనం చేసే ఆసనాలలో ప్రాక్టీస్లో వచ్చేస్తుంది. సో కాబట్టి ఆటోమేటిక్గా మనం సెట్ చేసుకునే అవసరం లేదు. ఒకవేళ యోగా చేయని వాళ్ళకి మేమేం చేస్తామంటే ఇప్పుడు జస్ట్ ఒక 10-15 సెకండ్స్, అంతకుమించి ఎక్కువ పట్టదు. సో బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక 10 మినిట్స్ అట్లా పడుతుంది. అంటే నేవెల్ని మళ్ళీ సెట్ చేసి పంపిస్తాం. కొంతమందికి ఒక్క సిట్టింగ్లో సెట్ కాకపోవచ్చు, ఒక 4-5 సిట్టింగ్ పట్టవచ్చు. అంటే ఎక్కువ కాలం ఉంటే అది. సో అట్లా అన్నమాట.